వస్తాను బ్రో. ఓకే. ఇక్కడ వరకు చెప్పు. కొన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఇందులో సేవ్ కాలేదు, కొన్ని ఇన్వర్స్ ఫ్యాక్టర్స్ చేసినవి సేవ్ కాలేదు. తర్వాత హలో, వినబడుతుంది. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇన్వర్స్ లాప్లేస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇన్వర్స్ లాప్లేస్. సో దీంట్లో ఒక ప్రాబ్లం ఇచ్చిండు, 2ac² - 6s + 5 ఓకే. by s³ - 6s + 11s - 6. సో దీన్ని ఇచ్చినప్పుడు దీన్ని ఇన్వర్స్ లాప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఈ మొత్తం టర్మ్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్ట్ చేసుకునేటప్పుడు మనకి డినామినేటర్ని క్యాల్సిలో పెట్టేస్తే మనకు రూట్స్ వస్తాయి, 3 రూట్స్ వస్తాయి. s³ ఉంది కాబట్టి మనకు 3 రూట్స్ వస్తాయి. సో అంటే 2s² - 6s + 5. దీనికి 3 రూట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయంటే s - 1, s - 2, s - 3, s - 3. సో అని చెప్పేసి వచ్చిన తర్వాత ఈ టర్మ్ని మనం ఏం రాసుకుంటామంటే a/s - 1 + b/s - 2 + c/s - 3 అని చెప్పేసి రాసుకున్న తర్వాత మనకు ఈ టర్మ్ తోటి అవసరం ఉండదు. అప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకోవాలి. యాక్చువల్ మెథడ్ కొద్దిగా లెంతీ ఉంటుంది, బట్ ఇక్కడ వాడు లాజిక్ ఏం ప్లే చేసిందంటే ఇక్కడ చేసే కాన్సెప్ట్ ఏంటంటే బోత్ సైడ్స్ మనం ఎల్సిఎం తీస్తే మనకు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాం, a ఇంటూ s - 2 s - 3 ప్లస్ b ఇంటూ s - 1 ఇంటూ s - 3 ప్లస్ c ఇంటూ s - 1 s - 2. కింద డినామినేటర్ మనకు s - 1 అని చెప్పేసి వస్తుంది, s - 1 s - 2 s - 3. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 2s² - 6s + 5 బై డినామినేటర్ ఏదో మొత్తం వస్తుంది, s - 1 s - 2 s - సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, పైన టర్మ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కావాలంటే మనం డైరెక్ట్గా మనకి ఇక్కడ టర్మ్స్ చూసుకుంటే ఇక్కడ s - 1 ఉంది, తర్వాత ఇక్కడ s - 1 ఉంది. సో అంటే మనం ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే s ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 అయిపోతాయి, b అండ్ c టర్మ్స్ 0 అవుతాయి. అప్పుడు మనకి e ఈక్వల్ టు అని చెప్పేసి వాల్యూ వస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ వేసేసిండు a ఈక్వల్స్ టు ఈ మొత్తం టర్మ్స్ ఉండవు, సో కాబట్టి ఇక్కడ మనకి ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఇటు వస్తే డివైడ్ అవుతుంది. ఓకే. సో కాబట్టి డైరెక్ట్ 2 ఇంటూ, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఎస్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ బి అండ్ సి టర్మ్స్ 0 అవుతాయి. 1 అనేది డైరెక్ట్ వస్తుందా లేకపోతే మనం చూసుకుంటామా? మనం చూసుకొని డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంతే. దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే కష్టం అవుతుంది, లెంత్ అవుతుంది. సో 2 ఇంటూ 1² - 6 ఇంటూ 1 + 5 బై, సో ఈ రెండు టర్మ్స్ వస్తాయి, డినామినేటర్. సో కాబట్టి 1 - 2 1 - 3.
సో దీన్ని క్యాల్సిలో కొట్టేస్తే మనకు ఆన్సర్ సమ్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1/2. 1/2 అని చెప్పేసి క్యాల్సిలో కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ మనకి బి కావాలి. సో బి అంటే మనకు డైరెక్ట్ బి అని చెప్పేసి రాదు. ఇక్కడ మనకి ఏ టర్మ్ని మనం s-2 = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒకవేళ s-2ని కనుక 0 వేసుకుంటే s-2 ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ కూడా ఉంది. సో కాబట్టి మనకి ఏమవుతుంది, ఈ రెండు టర్మ్స్ 0 అవుతాయి. మిగిలిన టర్మ్ మనకి డైరెక్ట్ ఇది ఒక టర్మే మిగులుతుంది. సో మనం b ఈక్వల్ టర్మ్ రాసుకుంటే మనకి s-1 s-3 డినామినేటర్లోకి వస్తుంది. b ఈక్వల్స్ టు s-1 s-3 డినామినేటర్లోకి వచ్చేస్తుంది. దానికి తర్వాత ఈ 2s² మైనస్ ఇది ఈ టర్మ్ అలానే ఉంటుంది. 2s² మైనస్ 6s ప్లస్ 5. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, మన s-2 = 0 అంటే s = 2. ఇందులో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. s = 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు b ఈక్వల్స్ టు సో -1 ఆన్సర్ వచ్చింది. అదే మనకు సి కావాలి. సి అంటే మనకు స్పెసిఫిక్గా ఏబిసి అంటే స్పెసిఫిక్గా రాదు. మనం ఏదో ఒక టర్మ్ని 0 చేసుకుంటే ఇక్కడ s-3 ఉంది, దాన్ని 0 చేసుకుంటే ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, ఈ రెండింటిని 0 చేసుకుంటే అంటే s-3 = 0. సో అప్పుడు మిగిలేది ఏంటి, మనకు ఈ రెండు టర్మ్స్ మిగులుతాయి. సి ఈక్వల్స్ టు s-1 s-2 న్యూమరేటర్ 2s² మైనస్ 6s ప్లస్ 5. సో ఇందులో మనం s = 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు సి వాల్యూ సమ్ 5/2 అని చెప్పేసి వస్తుంది. ఓకే, 5/2 వచ్చిన తర్వాత ఏబిసి వాల్యూస్ వచ్చిన తర్వాత మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఏబిసి వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. అంటే మనం ఫస్ట్ ప్రాబ్లం రాయాలి. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ సమ్ 2s² మైనస్ 6s ప్లస్ 5 బై s³ మైనస్ 6s² ప్లస్ 11s మైనస్ 6 విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏ వచ్చింది, ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2. సో ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది ఏబిసి 1/2 బై s-1 1/2 బై s-1. 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాస్తున్నాం 1 బై s-1 ప్లస్ బి వాల్యూ ఎంత, బి వాల్యూ -1. సో -1 అంటే -1 ఆఫ్ ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 బై s-2 ప్లస్ సి వాల్యూ 5/2 ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 బై s-3. సో దీనికి మనం డైరెక్ట్ రాసేసుకుంటే 1/2 ఈ పవర్ చేసుకుంటే అయిపోతాయి ఈ పవర్ t -1 ఇంటూ ఈ పవర్ 2t ప్లస్ 5/2 ఈ పవర్ 3t. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అయితే మనం డైరెక్ట్ 1 2 3 అని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి బై డిఫాల్ట్. అదే తీసుకోవాలి కదా, బై డిఫాల్ట్ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఆ మూడు తీసుకోవాలి. తర్వాత ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ సమ్ 4s ప్లస్ 5 బై s-1 హోల్ స్క్వేర్ s ప్లస్ 2 అని చెప్పేసి ఇచ్చిండు. సో అంటే దీనికి మనం ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి. ఇక్కడ అన్ని డైరెక్ట్ కేస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అన్ని డైరెక్టే చేయాలి, ఎందుకంటే ఈ లాప్లేస్ చేసేసుకుంటే లెంతీ అవుతాయి ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏ బై ఇక్కడ s-1 అని చెప్పేసి ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. s-1 ఒకటి, s-1 హోల్ స్క్వేర్ ఒకటి, రెండు వస్తాయి. ఓకే, s-1 ప్లస్ b బై s-1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై
ఎస్ ప్లస్ 2. సో ఇక్కడ వాడు ఏం చేసిండంటే డైరెక్ట్గా ఇక్కడ మనకు 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 3 ఎందుకు తీసుకున్నాం? సో ఇక్కడ మనకు ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకు 2 టర్మ్స్ వస్తాయి. 2 టర్మ్స్ 1 స్క్వేర్ ఎస్ మైనస్ 1 స్క్వేరా? ఎస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 2 వస్తాయి. ఓకే. వచ్చిన తర్వాత దీని నుంచి డైరెక్ట్ సి వాల్యూ ఇక్కడ నుంచి వాడు డైరెక్ట్ ఎలా వేసిందంటే ఈ సి అనే టర్మ్కి వాడు ఏం చేసిండంటే ప్లేస్లో ఈ టోటల్ ఈక్వేషన్ రాసేసిండు. ఈ టోటల్ ఈక్వేషన్ రాసేసి ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసిండు. ఎస్ ప్లేస్లో ఎక్సెప్ట్ ఎస్ ప్లస్ 2 టర్మ్ను వదిలేసి ఈ ప్రాబ్లంలో ఎస్ ప్లస్ 2 టర్మ్ను వదిలేసి మిగిలిన దగ్గర -2 సబ్స్టిట్యూట్ చేసి, సో -2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు a by s minus 1 plus b by s minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇదంటే సిని మనం సింప్లిఫై చేయడం కోసం ఈ ఎంటైర్ ఈక్వేషన్ రాసేసుకొని ఎస్ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. మనకి ఎట్లా వెళ్తే -2 చేయాలని 4 - 2 దీని లెంత్ క్రాస్ ఇక్కడ మనకి ఇది ఒక టర్మే డిఫరెంట్ ఉంది కదా, ఈ రెండు పవర్స్ ఇవి పవర్స్ సింప్లిఫై చేయాలంటే మనం క్రాస్ కంపారిజన్ చేసుకోవాలి, అది చాలా లెంత్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ పవర్ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ప్లస్ 2 = 0 సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఈ సి టర్మ్ ప్లేస్లో ఎస్ ప్లస్ 2 = 0, ఎస్ -2 అవుతుంది. సో అది ఈ ఎంటైర్ ఈక్వేషన్లో ఎక్సెప్ట్ ఎస్ ప్లస్ 2ను వదిలేసి సబ్స్టిట్యూట్ చేసుకుంటా సింప్లిఫై అయిపోతుంది. బై -2 - 1 హోల్ స్క్వేర్ ఎస్ ప్లస్ 2. ఓకే, సో చేసుకుంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ ఎంత వస్తుంది, 8 -3 అంతే కదా. సో -3 బై ఇక్కడ మనకి ఏమొస్తుంది, 3² అంటే 9 ఎస్ ప్లస్ 2 ఈ ఒక టర్మ్కి సింప్లిఫికేషన్ మనకి ఇది వస్తుంది -3 ఎస్ ప్లస్ 2 అని చెప్పేసి -3 అని చెప్పేసి వస్తుంది ఈ ఒక టర్మ్కి. సో ఇక్కడ క్యాన్సిల్ చేసుకుంటే -1/3 బై ఎస్ ప్లస్ 2 -3 బై ఎస్ ప్లస్ 2. ఇది కొంచెం వేరే లాజిక్లో ఇచ్చాడు. S minus 1 plus b by s minus 1 whole square plus ఇక్కడ మనకి ఇది వస్తుంది కదా c by s plus 2 c వాల్యూ అంటే మనకి ఇక్కడ -1/3 అవుతుంది, -1/3. సో -1/3 వచ్చినా కానీ మనకి ఇక్కడ ఈక్వేషన్ సింప్లిఫై కావట్లేదు. సరే, ఓకే.
ఇక్కడ నుంచి మనం ఎల్సిఎం తీసుకుంటే -1 whole ఇక్కడ సి ప్లేస్లో 1/3 అని చెప్పేసి వస్తుంది. 1/3 -1/3 S-1 హోల్ స్క్వేర్. ఇది అర్థమైందా? ఇక్కడ నేను ఏం చేశానంటే ఏబీ టర్మ్స్ ఏబీసీ ఏ టర్మ్ బీ టర్మ్ ఇక్కడ కామన్ ఉంది. నాకు సి ప్లేస్లో దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు ఇది వచ్చింది -1/3 S+2 అని చెప్పేసి వచ్చింది. ఏ బి ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏమో -1/3 S+2. దీన్ని నేను ఎల్సిఎం చేస్తున్నా. ఓకే, అది -2లో సబ్స్టిట్యూట్ చేసిలు. సిలో -3 ఎందుకు వచ్చింది? సిలో ఇక్కడ నేను ఇక్కడ ఎస్ ప్లస్లో ఇక్కడ నేను ఎంత సబ్స్టిట్యూట్ చేసినా -2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఒక చిన్న టర్మ్ లాగా అయిపోయింది. C/S అంటే -1/3 అని చెప్పేసి S+2 అని చెప్పేసి వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాను. ఏ ప్లేస్లో ఏ రాసుకున్న తర్వాత కింద ఎల్సిఎం మనకు S+1 హోల్ స్క్వేర్ ఇంటూ S+2 అని చెప్పేసి వస్తుంది. అది నేను క్లియర్గా రాస్తాను. 8/(S -1 plus B/(whole square) minus 1/3 S+2. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు ఎల్సిఎం ఏమొస్తుందంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఇది ఓన్లీ ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏమో ఇది ఇది కూడా రాసుకోవాలి. 4S minus plus 12 4S by 2 S minus 1 whole square S plus 2. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే S minus 1 whole square S plus 2. బట్ ఇదంతా చేయద్దు, డైరెక్ట్ రాయాలి. సో ఏ రాసేసుకొని కింద డినామినేటర్లో S+1 హోల్ స్క్వేర్ ఉంటుంది. కింద డినామినేటర్లో S+1 హోల్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి సో మనకు ఇక్కడ టర్మ్ ఏముంటుంది అది రాసేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ కింద డినామినేటర్లో S-1 ఉంది. సో ఈ S-1 తోటి ఇక్కడ మనం డివైడ్ చేసుకుంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నట్టు, S-1 2 టర్మ్స్ ఉన్నట్టు. ఓకే, సో ఇక్కడ 2 టర్మ్స్లో ఒక టర్మ్ ఆల్రెడీ డినామినేటర్లో ఉంది. సో ఇంకొక టర్మ్ స్క్వేర్ ఉన్న కాబట్టి 2 టర్మ్స్ అన్నట్టు. 2 టర్మ్స్ ప్లస్ 2 ఓకే ప్లస్ బి. డినామినేటర్లో ఏముంది? S-1 హోల్ స్క్వేర్ ఉంది, అంటే ఈ టర్మ్ ఆల్రెడీ ఉంది. లేని టర్మ్ రా. ఓకే, S-1 S+2 ప్లస్ సి. సిలో ఇక్కడ సి అంటే మనకి ఇక్కడ ఏముంది -1/3 ఉంది యాక్చువల్లీ -1/3. సో ఇక్కడ S+2 ఆల్రెడీ ఉంది కాబట్టి S-1 హోల్ స్క్వేర్ అని రాసుకుంటే మీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అదే నేను ఇక్కడ డైరెక్ట్ రాసాను ఆర్హెచ్ఎస్ సైడ్. ఆర్హెచ్ఎస్ నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను. ఇట్లా డైరెక్ట్ రావడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఇక్కడ డైరెక్ట్ రాసేసుకుని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఏంటి, ఫస్ట్ ఏదో ఒక టర్మ్ని మనం 0 చేసుకోవాలంటే ఇక్కడ S-1 0 చేసుకోవాలి. 0 చేసుకుంటే ఈ టర్మ్ ఉండదు, ఈ టర్మ్ కూడా ఉండదు. ఓకే, సో అంటే అప్పుడు మనకు బి వాల్యూ బి అని చెప్పేసి వస్తుంది. బి ఈక్వల్స్ టు 4S + 5 S+2. సో ఇందులో మనం S = 1 సబ్స్టిట్యూట్ చేయాలి. S = 1 సబ్స్టిట్యూట్ చేస్తే సమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, బి వాల్యూ ఎంత వచ్చింది 3 అట్ బి వాల్యూ బి వాల్యూ ఈక్వల్స్ 3 అని చెప్పేసి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ S = 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి వాల్యూ 3 వచ్చింది. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి. సో నేను ఏ వాల్యూ కావాలి అంటే ఏ వాల్యూని మనం దీన్ని సింప్లిఫై చేయడానికి లేదు. ఏ వాల్యూ అంటే దీన్ని 0 చేసుకోవడానికి ఎక్కడ పాసిబిలిటీ లేదు. మనకు
హలో హలో
కనబడుతుంది ధనుష్. వీడియో ఏం లేదు, వీడియో రావట్లేదు. అదే అదే ఇది పవర్ పోయింది ఒకటేసారి. ఒక్క నిమిషం. ఛార్జింగ్ కూడా అయిపోయింది ఒకటేసారి. అది సేవ్ అయిందో లేదో. ఇన్సెప్ట్ చెప్పిన స్లైడ్స్ మళ్ళీ లాస్ట్ టైం కూడా లాస్ట్ చెప్పిన మధ్యలో పవర్ పోయింది, స్లైడ్స్ సేవ్ కాలేదు. కనిపిస్తుంది కదా ఇప్పుడు? ఓన్లీ ఎస్కేన్ ఇస్తాను అంతే. వచ్చింది. దీంట్లో ప్రాబ్లం ఇస్తే అది మొత్తం స్కిప్ అవుతుంది. ఒకసారి సో 4s ప్లస్ 5 s మైనస్ 1 హోల్ స్క్వేర్ s ప్లస్ 2. సో దీన్ని మనం ఎలా రాసుకున్నామంటే a బై s మైనస్ 1 ప్లస్ b బై s మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి వాల్యూ మనకు కావాలి కాబట్టి సి వాల్యూ రాయకుండా ఈ మొత్తం ఈక్వేషన్ రాసేసి ఎస్ ప్లస్లో ఎస్ మైనస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్సెప్ట్ ఇక్కడ ఎస్ ప్లస్ 2 టర్మ్ తప్పించి. సో అప్పుడు మనకు టోటల్ టర్మ్ వచ్చేసి మనకేమొచ్చింది -3/9 ఇంటూ ఎస్ మైనస్ 2 ఎస్ ప్లస్ 2. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/3. ఇక్కడ నుంచి మనకు 4s ప్లస్ 5 ఈక్వల్స్ టు a ఆఫ్ s మైనస్ 1 s ప్లస్ 2 వస్తుంది, ప్లస్ b దగ్గర మనకు ఆల్రెడీ s ప్లస్ 2 ఉంది కాబట్టి s మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి s ప్లస్ 2 అని చెప్పేసి వస్తుంది. ప్లస్ ఇక్కడ మనకు -1/3 s ప్లస్ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి s మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇట్లా డైరెక్ట్ రాయాలి, అర్థం? క్రాస్ మల్టిప్లై అది ఎల్సిఎం చేయాలి, బోత్ సైడ్స్ ఎల్సిఎం చేయాలి, బట్ డైరెక్ట్ రాసుకోవాలి మనం. బ్రో ఇది నాకు అర్థం కాదు కొంచెం. ఈ 3 ఎట్లా వచ్చింది? ఏం సబ్స్టిట్యూషన్ ఆడియో ఇన్వర్ల మధ్యలో? ఈ మొత్తం టర్మ్లో నేను ఏం చేశానంటే -2 అని సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్సెప్ట్ s ప్లస్ 2. ఎక్సెప్ట్ -2 అంటే s ప్లస్ 2 ఈక్వల్ టు 0 కదా. థర్డ్ టర్మ్ ఏమవుతుంది? s ప్లస్ 2 కదా. నేను ఏం చేస్తాను, s ప్లస్ 2 c అని రాయకుండా s ప్లస్ 2 ఈక్వల్ టు 0 అంటే s ఈక్వల్ టు -2. సో -2 రిమైనింగ్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసాను, ఆ టర్మ్ ఇక్కడ రాసాను. ఓకే ఓకే -2. సో దాని తర్వాత దీన్ని అంతా ఎల్సిఎం తీసేసుకుంటూ వస్తుంది డైరెక్ట్గా. ఇంకొక స్టెప్ వస్తుంది, ఆ స్టెప్ రాసుకుంటే కొద్దిగా లెంత్ అవుతుంది. దాని తర్వాత ఓకేనా రాయాలి? ఇది ఓకేనా? ఇది ఓకే. ఇది ఓకే. దీని నుంచి మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా రాసుకుంటున్నాం. ఇక్కడ మన ఎస్ ప్లస్లో మనం 1 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ ఒకటి, తర్వాత ఈ టర్మ్, 2 టర్మ్స్ 0 అవుతాయి. సో కాబట్టి బి ఈక్వల్స్ టు 4s ప్లస్ 5 బై బి ముందు ఎంత ఉంది? ఎస్ ప్లస్ 2. సో ఇందులో ఎస్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి వాల్యూ వస్తుంది, బి ఈక్వల్ టు 3. సమ్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ వచ్చేసింది, నేను డైరెక్ట్ వస్తుంది. తర్వాత మనకి ఏ వాల్యూ రావాలంటే రాదు కాబట్టి కంపల్సరీ కోషన్స్ కంపేర్ చేయాలి. సో కోషన్స్ చేయాలంటే నేను ఎస్ఎస్ స్క్వేర్ టర్మ్స్ని కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఇది ఎస్ఎస్ స్క్వేర్,
ఓకే, ఈ ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ నుంచి. ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్ ముందు ఎంత ఉంది? ఏ ఉంది. ఈ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఏ ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ మనకు ఎస్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అని ఎస్ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ నుంచి. -1/3 ఎస్ స్క్వేర్ ముందు -1/3 ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ సైడ్లో ఎస్ స్క్వేర్ టర్మ్ లేదు, సో కాబట్టి 0 అని చెప్పేసి రాసుకుంటాం. సో ఈక్వల్స్ టు 1/3. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, బి వాల్యూ వచ్చింది, బి వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ రిమైనింగ్ ఫ్యాక్టర్ కూడా డైరెక్ట్ రాసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 1/3 of inverse Laplace of sum 1 by s minus 1 plus b value 3 inverse Laplace of minus ఇక్కడ ఆల్రెడీ -1/3 ఉంటుంది కాబట్టి -1/3 ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 by s plus 2. సో ఇక్కడ ఇది డైరెక్ట్ వస్తుంది, ఇది కూడా డైరెక్ట్ వస్తుంది. దీనికి లాప్లేస్ ఏమవుతుంది? 1/3 e పవర్ t, ఇది ఒకటి. నెక్స్ట్ దీనికి ఏమో మైనస్ లాస్ట్ టర్మ్కి -1/3 e పవర్ -2t ప్లస్ మిడిల్ టర్మ్కి 3. మిడిల్ టర్మ్లో ఇక్కడ 3 ఉంది, 3 రాసిన. సో ఇక్కడ స్క్వేర్ అని చెప్పేసి ఉంది, స్క్వేర్ అని చెప్పేసి ఉంది. సో మనకి ఎప్పుడైనా మనకు ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ సంథింగ్ ఏదైనా ఫంక్షన్ ఇచ్చేసి దానికి స్క్వేర్ అని చెప్పేసి ఉంటే మనం టీ అని అదే ఫంక్షన్ రాసేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే అది వేరే ఇన్వర్స్ లాప్లేస్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ టీ ఉంటే ఇక్కడ స్క్వేర్ ఉంటే కంపల్సరీ మనం ఇక్కడ టీ రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ క్యూబ్ ఉంటే టీ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంటే టీ అని రాసుకుంటాం. ఒకవేళ క్యూబ్ ఉంటే కనుక టీ స్క్వేర్ అని చెప్పేసి వస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చూస్తాం. సో ఇక్కడ మనకు టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఈ పవర్ టీ, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది యాక్చువల్లీ ఇంతే చిన్న పెద్దగా చేయదు. ఇది లెంత్ చేస్తే 3-4 పేజెస్ పడుతుంది, అంత లెంత్ చేస్తే చాలా కష్టం అవుతుంది. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం ఏం ఇచ్చిందంటే ఇప్పుడు మనకి ఇచ్చాడు సమ్ 5s plus 3 by s plus s minus 1 s square plus 2s plus 5. ఓకే, సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే సేమ్ ఇంతకుముందు కాన్సెప్ట్ ఇక్కడ ఏం చేశాను, దీని కాన్సెప్ట్ డైరెక్ట్ చేసిండు. ఓకే, ఇక్కడ మనకు ఇక్కడ ఎస్ స్క్వేర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని ఒక టర్మ్ లాగా రాసుకోవచ్చు. తర్వాత ఇది ఒక టర్మ్, 2 టర్మ్స్ లాగా వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఇది ఏ బై సంథింగ్ ప్లస్ బి బై సంథింగ్ అని వస్తుంది. సో ఏ బై ఎస్ మైనస్ 1 ప్లస్ బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 4. ఓకే, 2 టర్మ్స్ లాగా వస్తుంది. బట్ మనం ఈ ఫస్ట్ టర్మ్ని ఇలా రాయద్దు, సెకండ్ టర్మ్ని కూడా ఇలా రాయద్దు. సో అది ఎలా రాయాలని నేను చెప్తాను. ఫస్ట్ టర్మ్ రాసేటప్పుడు సిమిలర్ మనం ఇంతకుముందు చేసినట్టే ఇక్కడ s+2 వచ్చినప్పుడు మనం s = s మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసి ఎంటైర్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ రాసుకో. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఎంటైర్ ఈక్వేషన్లో s+లో మనకి s - 1 = 0 అంటే s = 1 కదా. సో ఒకటి
ఎక్సెప్ట్ ఎస్ మైనస్ వన్. ఎస్ ఇక్కడ వన్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలి. ఎస్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఎస్ ఈక్వల్ టు 1 ఫస్ట్ టర్మ్ వరకు. ఫస్ట్. ఇది యాక్చువల్గా ఫస్ట్ టర్మ్, ఇది కాదు, ఇది ఫస్ట్ ప్లస్. సో ఇక్కడ మనకి ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం పైన కంపల్సరీ సమ్ ఇక్కడ ఏం చేస్తాం, ఏఎస్ ప్లస్ బి అని చెప్పేసి రావాలి. ఇక్కడ బి, ఇది బి టర్మ్ కాదు, జస్ట్ మీకు అండర్స్టాండ్ కోసం ఇక్కడ రాస్తాను. ఇక్కడ మనకు ఒకటి లాప్లేస్, ఇక్కడ ప్లస్ సి ఉండదా? ఇక్కడ మనకు ఒక సమ్ అర్థం కాదు. అందులో మా ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లో ఏ ప్లస్ బి ప్లస్ సి కూడా ఉన్నాయి కదా, సి టర్మ్ లేదా అంటుంది. ఆ సి టర్మ్ అంటే ఇక్కడ డినామినేటర్ నేను ఏం చేస్తున్నా, ఇంకొక టర్మ్ సెకండ్ టర్మ్ని డైరెక్ట్ మొత్తాన్ని సెకండ్ టర్మ్ లాగా తీసుకుంటున్నాను. దీన్ని రూట్ చేసుకో. అలాగే. అదే పాప పెట్టుకోండి. కళ్యాణ్ ఏంటి
ధనుష్ ఉన్నావా? ఉన్నా బ్రో. అదే నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సిగ్నల్ యాక్చువల్గా ప్రాపర్ ఉండొచ్చింది. మీరు మొబైల్తో కనెక్ట్ చేస్తున్నారా? మొబైల్ తోటే, బట్ అది మధ్య మధ్యలో రావట్లేదు, మిస్ అవుతుంది. ఇక్కడ వరకు. సో ఇంతకుముందు ఈ ప్రాబ్లంలో ఏంటంటే S+1 ఒకటి, S+2 అని చెప్పేసి ఉంది. సో అలా ఉంటే ఏబిసి అని చెప్పేసి ఇట్లా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ నాకు ఇంకోటి స్క్వేర్ టర్మ్ వచ్చింది. ఈ ప్రాబ్లంలో స్క్వేర్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని నేను మళ్ళీ రూట్స్ లాగా చేయడం అంటే మేబీ పాసిబుల్ కాకపోవచ్చు. సో పాసిబుల్ కాకపోతే ఒకవేళ కాంప్లెక్స్ నెంబర్స్, వేరే నెంబర్స్ 1.2 అట్లా వచ్చినప్పుడు కష్టం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం AS+B అని చెప్పేసి కిందిది డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. బ్రో స్క్రీన్ రావట్లేదు. షేర్ చేయలేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే. ఇంతకుముందు ప్రాబ్లంలో ఏంటంటే ఇక్కడ S+1, S+2 2 టర్మ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ విత్ ఇన్ ద టర్మ్లో స్క్వేర్ లేదు. స్క్వేర్ లేకపోతే మన ఏబిసి అని చెప్పేసి రాస్తాం. అదే కనుక మనకు కంపల్సరీ ఇక్కడ విత్ ఇన్ ద టర్మ్లో స్క్వేర్ ఉంటే కంపల్సరీ AS+B అని రాయాలి. డిన్యూమరేటర్ AS+B అంటే ఇక్కడ మనకు వేరియబుల్ S ఉంది కాబట్టి AS+B అని రాస్తాం. AX+B, X ఉంటే AX+B, ఇక్కడ S ఉంది కాబట్టి S+B అని రాస్తాం. 2S+5. సో డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ నేను డైరెక్ట్ రాసేస్తున్నా. 5S+3. సో దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే సమ్ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఏంటో, నెంబర్ ఏమైనా ఇచ్చాడా? నెంబర్ ఇవ్వలేదు, మనం ఇచ్చేయాలి. సో 5+8, 1+5, 8. 8/8 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. 1/S-1 అంతే కదా. పైన టర్మ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సరే, నేను ఇక్కడ డైరెక్ట్ రాయాలి కదా. 8 ఉంటుంది. ఇలా రాయొద్దు, ఇలా రాయొద్దు. 5S+3 ఈక్వల్ టు, సో ఇక్కడ ఏం టర్మ్ ఉండదు. 1/S-1 అని చెప్పేసి వస్తుంది. 1/S-1 అని చెప్పేసి వస్తుంది. S² ప్లస్ 2S ప్లస్ 5 ఇది ఒక టర్మ్ ప్లస్ AS+B ఇంటూ S-1 ఇది ఒక టర్మ్. ఒక 2 టర్మ్స్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఓకే. ఇది వచ్చిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే S+లో 1 సబ్స్టిట్యూట్ వేసుకుంటే టర్మ్ మొత్తం పోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. బట్ మనకు ఏం వాల్యూస్ రావు, మనకు ఏ వాల్యూ తెలియదు. ఏ వాల్యూ బి వాల్యూ రావు కాబట్టి కోషన్స్ కంపేర్ చేయాలి. సో కోషన్స్ అంటే ఇక్కడ ఏముంది, S ఇంటూ S² టర్మ్ ఉంది కోషంట్. సో దాన్ని కంపేర్ చేస్తున్నా. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఒక S² ఉంది, దాని ముందు 1 ఉంది. 1 ప్లస్, సో ఇక్కడ 1+A. సో ఇక్కడ మనకి ఏం టర్మ్స్ లేవు, 0. సో దాని నుంచి A =-1 ఒక టర్మ్ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బి వాల్యూ కోసం మనం ఏం చేస్తాం, సమ్ S టర్మ్స్ని లేకపోతే కాన్స్టెంట్ టర్మ్ని కంపేర్ చేస్తాం. B ఇంటూ -1 అంటే -B, B ఇంటూ -1 అంటే -B. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ని కంపేర్ చేస్తే -B. సో ఇక్కడ మనకు కాన్స్టెంట్ ఏముంది, 5 ఉంది. సో ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, 3 ఉంది.
LHS అండి. సో దాని నుంచి బి ఈక్వల్స్ టు సమ్ ఎంత 8 2 అనుకుంటా. బి ఈక్వల్ టు 2. ఓకే, ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది, జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఎక్కడ టు బి కంటిన్యూ. థర్డ్ పేజ్ రాస్తాం. సో దాని నుంచి మనం డైరెక్ట్ రాసుకుంటే ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 5s ప్లస్ 3 బై s ప్లస్ 1 s మైనస్ 1 హోల్ స్క్వేర్ s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 5. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏమో -1 వచ్చింది, బి వాల్యూ ఏమో 2 వచ్చింది. 2. ఓకే, దానికంటే ఇక్కడ మనకు ఈ టర్మ్ని మనం అలానే రాసుకోవాలి. 1 బై s మైనస్ 1 ఇదంతా. ఓకే, 1 బై s మైనస్ 1 1 బై s మైనస్ 1 -1 కదా ఏ వాల్యూ? లేదు లేదు, ఇక్కడ ఇది మనకు టర్మ్. ఈ టర్మ్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, 1 బై s మైనస్ 1. సెకండ్ టర్మ్ ఏంటి, as ప్లస్ b. ఓకే ఓకే ఏ బి వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే. -1 -1 -s ప్లస్ 2 s స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 2. ఓకే, ఫస్ట్ టర్మ్ మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది, బట్ మనం సెకండ్ టర్మ్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ టర్మ్ డైరెక్ట్ వస్తుంది, సెకండ్ టర్మ్ గురించి నేను చెప్తున్నా. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ -s ప్లస్ 2 బై కింద దాన్ని నేను a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాసుకోవాలి. డిఫైన్. సో దీన్ని a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా అంటే s ప్లస్ 5 హోల్ స్క్వేర్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే 5 ఉన్నాయి కదా, ప్లస్ 1 -1 ప్లస్ 5. ఓకే, దీన్ని నేను మొత్తం a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాస్తాను. ఓకే. ఫస్ట్ s స్క్వేర్, తర్వాత 2sకి 2s, ఇక్కడ నుంచి b వాల్యూ వచ్చేసి 1 ఉంటుంది. ఓకే, 2ab ప్లస్ b స్క్వేర్ 2 ఇంటూ a ఇంటూ 1 2ab ప్లస్ b స్క్వేర్, ఇదంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 1 అంటే 4 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ రాసుకున్న తర్వాత మనకేంటి, ఇక్కడ కింద ముందు s ప్లస్ 1 ఉంది బ్రాకెట్లో, పైన కూడా s ప్లస్ 1 వచ్చేటట్టు చేసుకోవాలి. అంటే మనకు s ప్లస్ 1 రావాలంటే ఏం చేయాలి, మైనస్ s ప్లస్ 2 దీన్ని s ప్లస్ 1 లా కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే మైనస్కి మైనస్ వదిలేసి s ప్లస్ 1 అని రాసుకుంటే, సో ఇక్కడ మైనస్ ఇంటూ ఎస్ అంటే మైనస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ మైనస్ ఇంటూ 1 అంటే -1 అవుతుంది. -1కి మనం ఏం చేస్తే +2 వస్తుంది, +3 చేసుకుంటూ వస్తుంది. అంటే ఈ ప్లస్లో న్యూమరేటర్లో ఈ టర్మ్ రాసుకుంటూ అయిపోతుంది. ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ -s ప్లస్ 1 ప్లస్ 3 బై s ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. అక్కడ s స్క్వేర్ రాసుకోండి తీసి. అదే ఇక్కడ s స్క్వేర్ s ప్లస్ 1 వస్తుంది. వచ్చిన తర్వాత ఇది 2 టర్మ్స్ లాగా స్ప్లిట్ అవుతుంది. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. సో ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ -s ప్లస్ 1 బై s ప్లస్ 1
హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఇదొక టర్మ్ ప్లస్ 3 3 ఇంటూ by ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 బై అంటే 3 కూడా రాసుకోవచ్చు 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ plus 2 ప్లస్ 2 square. స్క్వేర్. ఓకే రాసుకున్న తర్వాత ఇది యాక్చువల్ ఎలా ఉందంటే ఫ్రమ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. దీనికి మనం ఏం రాసుకుంటాం కాస్ అని చెప్పేసి రాసుకుంటాం కాస్ ఏటీ ఇన్వర్స్ లాప్లేస్ కాస్ Okay. ఏటీ అని చెప్పేసి. బట్ మనకి ఇక్కడ ఎస్ ప్లస్ ఉంది కదా ఎస్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఈ పవర్ అని రాసుకోవాలి. మనకి ఇక్కడ కాస్ ఏ ప్లస్ ఎంత ఉంది 2 ఉంది 2t కాస్ 2t అయిపోయింది. బట్ మనకి ఇక్కడ షిఫ్టింగ్ అయింది ఎస్ ప్లస్ టీ అని చెప్పేసి వచ్చింది కాబట్టి ఈ పవర్ మైనస్ టీ అని రాసుకుంటాం. ఓకే దీనికి మనం లాప్లేస్ చేసుకుంటే మనకి సేమ్ మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. ఓకే ప్లస్ 3 ఇంటూ దీనికి మనం ఏం రాసుకోవాలి దీనికి ఏమవుతుందంటే 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంటే 1 బై ఏ సైన్ ఏటీ అని రాసుకుంటాం. సో ఇక్కడ కూడా డైరెక్ట్ సో 1 బై ఏ అంటే 1 బై 2 సైన్ ఏటీ. సో ఏటీ అంటే సైన్ టీటీ రాసుకున్న తర్వాత మనకి ఇక్కడ షిఫ్టింగ్ ఎస్ ప్లస్ 1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ టీ అని రాసుకుంటాం. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ రాసుకుంటాం. ఓకే ఫైనల్గా ఆన్సర్ వచ్చేసి ఇది. దీన్ని మనం కొద్దిగా సింప్లిఫికేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ టీ కాస్ 2t ప్లస్ 3/2 ఈ పవర్ మైనస్ టీ సైన్ 2t ఇది ఫైనల్ ఆన్సర్ ఇంతే. ఓకే బ్రో ఒక 5 minutes అవుతారా స్విగ్గీ వచ్చింది తీసుకొని ఓకే వస్తా. ఓకే
హలో బ్రో. ఓకే. అయిపోయిందా? స్లైడ్ అయిపోయింది. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఇచ్చిండు, ఎస్ బై ఎస్ పవర్ 4 అట. ఈ ప్రాబ్లమ్స్ అనే కాన్సెప్ట్స్ చూసేసుకో, ప్రాబ్లం మనకి ఎలా వచ్చినా మనకు సంబంధం లేదు. ఎస్ బై ఎస్ పవర్ 4 ప్లస్ 4a పవర్ 4. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని మనం చేయాలంటే దీన్ని మనం కింద డినామినేటర్ని ఒకసారి తీసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ లాగా ఉంది, దాన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. ఎస్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2a హోల్ స్క్వేర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దీన్ని ఇక్కడ ఏం రాసిందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాసుకోవచ్చు. ఆ ఫార్ములా ఇక్కడ యూజ్ చేసిండు. ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ 2a స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఇక్కడ నుంచి మనం కూడా కామన్ తీసుకోవచ్చు, ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్. సో ఇక్కడ మనకు మైనస్ 2 ఇంటూ 2 is 4. సో కాబట్టి ఇక్కడ స్క్వేర్ 2as హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అట్లయితే మనకు 2 కూడా 4 అవుతుంది కదా. ఓకే 2 2 is 4. ఓకే 2as రాసుకోవచ్చు. 2as అని రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా స్ప్లిట్ చేసి ఏ ప్లస్ బి which is nothing but a plus b whole square ఓకే a plus b whole square లాగా దీన్ని స్ప్లిట్ చేసిండు చేయొచ్చు ఇంటూ which is nothing but దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే a plus b whole square మైనస్ 2ab. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ ab, ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2abగా ఏ స్క్వేర్ ప్లస్ ab వస్తుందా, ab కూడా రాదు. మైనస్ ఇక్కడ ఇది ఎలా ఉందంటే ఏ ప్లస్ సారీ ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా రాసుకోవచ్చు. ఏ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్, ఏ ప్లస్ బి అంటే 2as, ఏ మైనస్ బి ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2as. సో దీన్ని మనం సింప్లిఫై చేయరాదు, సో దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు. ఎందుకు రాసుకుంటున్నామంటే ఇక్కడ మనకు పవర్ 4 ఉంది కదా, పవర్ 4 అంటే మనకు ఎలా రాసుకోవాలంటే ఏఎస్ స్క్వేర్ ప్లస్ బిఎస్ ప్లస్ సి అని చెప్పేసి రాసుకోవాలి. అది కొద్దిగా చాలా లెంతీ టర్మ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం అది కాకుండా డైరెక్ట్ 2 టర్మ్స్ లాగా ఉండేటట్టు కన్వర్ట్ చేస్తుంది.
సో ఇప్పుడు ఏ బై అంటే ఫస్ట్ ఇది ఒక ఫస్ట్ టర్మ్ ఇది ఒక సెకండ్ టర్మ్. సో అంటే ఇక్కడ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2as తర్వాత ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2as. ఓకే, దీనిలో ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ మేము ఏఎస్ ప్లస్ బి అని రాసుకుంటున్నా. ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2as ప్లస్ సెకండ్ టర్మ్ ఏమో బి ఏబి ఆల్రెడీ అయిపోయింది. సిఎస్ ప్లస్ డి ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2as. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ రాసేస్తున్నా. ఎస్ ఈక్వల్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏఎస్ ప్లస్ బి ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2as ప్లస్ బిఎస్ ప్లస్ డి ఎస్ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2as. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఇలా వచ్చింది, టర్మ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం కోషన్స్ని కంపేర్ చేయాలి. మనకు ఏబిసిడి వాల్యూస్ రావాలి, బట్ డైరెక్ట్గా రావు. సో ఇక్కడ నుంచి వాడు ఫస్ట్ ఏం చేసిండంటే ఎస్ క్యూబ్ టర్మ్స్ని కంపేర్ చేసిండు. ఎస్ క్యూబ్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ వేసుకుంటేనే ఎస్ క్యూబ్ వస్తుంది. సో ఇక్కడేమో సమ్ ఏ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ సమ్ ఏ అని చెప్పేసి వచ్చింది. ఫస్ట్ మనకి ఇక్కడ ఏ అని చెప్పేసి వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా ఎస్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఎస్ క్యూబ్ అని చెప్పేసి వస్తుంది. ఏ ప్లస్ ఇది సి యాక్చువల్ అండి, ఏ ప్లస్ సి విచ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్లో లేదు. ఓకే, ఇది మనకు ఓకే అంటే ఇక్కడ నుంచి ఏ ఈక్వల్ టు మైనస్ సి అని చెప్పేసి వచ్చింది. తర్వాత ఎస్ స్క్వేర్ టర్మ్స్కి కంపేర్ చేద్దాం. ఎస్ స్క్వేర్ టర్మ్ని కంపేర్ చేస్తే ఇది ఒకటి. ఓకే, బి ఇంటూ ఎస్ స్క్వేర్ ఇది ఒక టర్మ్ వస్తుంది. అంటే ఇక్కడ బి ఒకటి వస్తుంది. నెక్స్ట్ 2as ఇంటూ ఎస్ స్క్వేర్ ఇక్కడ నుంచి కూడా ఎస్ స్క్వేర్ టర్మ్ వస్తుంది. వచ్చినప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ 2a 2a ఏ అంటే స్మాల్ ఏ అంటే కాన్స్టెంట్, ఇక్కడ ఏ అంటే కోషన్. ఇది ఒకటి ప్లస్ మనం ఇక్కడ ఎస్ స్క్వేర్ టర్మ్ని కంపేర్ చేసుకుంటే సేమ్ ఇక్కడ డిఎస్ స్క్వేర్ అంటే డి ఒకటి వస్తుంది. తర్వాత నెక్స్ట్ 2as ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ సి 2ca which is nothing but 0. ఓకే, ఎందుకంటే ఇక్కడ లేవు టర్మ్స్ లేవు. తర్వాత ఎస్ టర్మ్స్ని కూడా కంపేర్ చేసాడు, ఎందుకంటే మనకు ఇక్కడ ఏబిసి ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఈక్వేషన్స్ ఉండాలి. సో తర్వాత ఎస్ టర్మ్స్ని కంపేర్ చేసాడు. ఎస్ టర్మ్స్ని మనం కంపేర్ చేస్తే ఎస్ టర్మ్స్ ఎలా వస్తాయి, బి ఇంటూ 2as అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది 2ab. సో ఇక్కడ నుంచి మనకి ఎస్ టర్మ్ కావాలంటే 2ad ప్లస్ 2ad. ఓకే, యాక్చువల్ ఇక్కడ మనకు ముందు మైనస్ ఉంది, మైనస్ వస్తుంది. నెక్స్ట్ 2ad కూడా వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏఎస్ ఇంటూ 2a స్క్వేర్ ఇక్కడ కూడా ఎస్ టర్మ్ వస్తుంది ప్లస్
2a square 2a square a. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అదే టర్మ్ వస్తుంది, c ఇంటూ s ఇంటూ 2a స్క్వేర్. సో ప్లస్ 2a స్క్వేర్ సి c. సో ఇదంతా దేనికి ఈక్వల్? s కి ఎస్ ఈక్వల్. ఎస్ ఎల్హెచ్ఎస్లో s అనే టర్మ్ ఉంది, దాని ముందు 1 ఉంది, సో 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, వచ్చిన తర్వాత పుట్టింగ్ s ఈక్వల్స్ 0. సో మనం s ఈక్వల్స్ 0 దేంట్లో సబ్స్టిట్యూట్ చేశాడు? s ఈక్వల్స్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో కాన్స్టెంట్ టర్మ్స్ కోసం s ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ అవుతుంది ఈ టోటల్ ఈక్వేషన్లో. సో మనం s ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్లో మనకు 0 వస్తుంది, ఆర్హెచ్ఎస్ సైడ్లో 0 అయిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మన ఎస్ లేని టర్మ్స్ ఏంటి? బి ఇంటూ 2a స్క్వేర్, ఇది ఒక టర్మ్ మాత్రమే మిగులుతుంది, 2a స్క్వేర్ బి. ఓకే, మిగిలిన ఎస్లు ఉంది కాబట్టి 0 అయిపోతాయి. ప్లస్ ఇక్కడ టీ ఇంటూ 2a స్క్వేర్, ఈ రెండు టర్మ్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి 2a స్క్వేర్ సి, సినా టీనా టీ. ఓకే, ఇక్కడ మన నుంచి మనకు 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ సింప్లిఫై చేయాలి. నేను అవి క్లియర్గా రాస్తాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే a ప్లస్ సి ఈక్వల్స్ 0. సో దాని నుంచి ఫస్ట్ మైనస్ సి అని చెప్పేసి వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ నుంచి మైనస్ 2a ప్లస్ బి ప్లస్ 2ac plus d, which is nothing but 0. తర్వాత నెక్స్ట్ దీనికి ఆపేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే 2a స్క్వేర్ a మైనస్ 2ab ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ 2a స్క్వేర్ c ప్లస్ 2ad, which is nothing but 1. సో 1 వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఏం చేయలేము, ఇలానే వదిలేస్తాం. సో తర్వాత టర్మ్ ఏమిటి? 2a స్క్వేర్ b ప్లస్ 2a స్క్వేర్ d ఈక్వల్స్ 0. ఓకే, ఇక్కడ 2 క్యాన్సల్, టర్మ్స్ ఈక్వల్ అన్నట్టు క్యాన్సల్ అయితే b ప్లస్ d ఈక్వల్స్ 0. b ప్లస్ d ఈక్వల్స్ 0 అంటే ఇక్కడ నుంచి మనకు b ఈక్వల్స్ మైనస్ d, b ఈక్వల్స్ మైనస్ d అని ప్లస్ వస్తుంది. ఇది ఒక టర్మ్ వచ్చింది ఇక్కడ మనకి, ఇంకొకటి ఇది ఒకటి వచ్చింది. తర్వాత సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ b ప్లస్ d అంటే 0 కదా, ఇక్కడ b ఉంది d ఉంది. b ప్లస్ d ని మనం 0 రాసుకుంటే మైనస్ 2a ప్లస్ 2ac ఈక్వల్ 0. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతాయి, a ఈక్వల్ టు c అని చెప్పేసి వస్తుంది. a ఈక్వల్ టు మైనస్ c, a ఈక్వల్ టు మైనస్ c, ఇక్కడ నుంచి కూడా అదే ఈక్వేషన్ వచ్చింది, a ఈక్వల్ టు మైనస్ c అని చెప్పేసి వచ్చింది. మైనస్ ఉంటాయి ముందు మరి, ఈక్వల్ టు మైనస్ అటు పోతే ఏ స్కోల్ సి వస్తాయి కదా, మైనస్ ఉండదు కదా. ఈక్వల్ టు ఓకే మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది అటు పంపిస్తే ప్లస్ అవుతుంది కదా. దీనిపై ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనకి ఏంటి? ఇక్కడ నుంచి a ఈక్వల్ టు మైనస్ c, అంటే ఇక్కడ మనం a ప్లేస్లో మైనస్ c సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ c ప్లస్ c
ఈక్వల్ టు 0 అంటే 2c ఈక్వల్స్ టు 0. సో దాని నుంచి c ఈక్వల్ టు 0. c ఈక్వల్ టు 0 వచ్చిందంటే a ఈక్వల్ టు కూడా 0. ఓకే. -0. సో a ఈక్వల్ టు కూడా 0. సో ఒక 2 టర్మ్స్ వచ్చినాయి. తర్వాత మనకి ఇక్కడ మైనస్ b, మనకి ఏం టర్మ్స్ వచ్చినాయి? b ప్లస్ d. a ప్లస్ c. దీన్ని మనం రెడ్యూస్ చేయాలి. ఈ ఈక్వేషన్ మనం రెడ్యూస్ చేయాలి. ఇలా చేస్తాం a మైనస్ b మైనస్ b సో ఇక్కడ నుంచి మనం -2a కామన్ తీస్తే 2a కామన్ తీసుకుంటే b ప్లస్ d మైనస్ b ప్లస్ d ప్లస్ 2a స్క్వేర్ని కామన్ తీసుకుంటే a ప్లస్ c. ఓకే, ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకి ఏంటి? ఏ వాల్యూ 0, బి వాల్యూ 0 అంటే ఈ టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. సో మనం మిగిలేది ఇది ఒకటి 2a సో ఈక్వల్స్ టు 1 అవుతుంది. 2a మైనస్ b ప్లస్ d ఈక్వల్ టు 1. సో మైనస్ b ప్లస్ d ఈక్వల్స్ టు 1/2a. ఓకే, ఇక్కడ నుంచి ఒక టర్మ్ వచ్చింది b ఈక్వల్స్ టు, బట్ మనకి ఇక్కడ చూసుకుంటే సో మనకి ఇక్కడ b ప్లస్ d ఈక్వల్స్ టు 0, b ఈక్వల్స్ టు మైనస్ d. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ b b ప్లస్లో మనం మైనస్ d రాయాలి. మైనస్ ఆఫ్ మైనస్ d ప్లస్ d ఈక్వల్స్ టు 1/2a. సో ఇక్కడ నుంచి 2d ఈక్వల్స్ టు 1/2a. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది? d ఈక్వల్స్ టు 1/4a అవుతుంది. సో ఇది తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 1/4a. సో b ఈక్వల్స్ టు మైనస్ 1/4a. సో ఇదైంది. ఏబి వాల్యూస్ వచ్చినాయి, అన్ని వాల్యూస్ వచ్చినాయి. సో వీటిని మనం తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇందులో మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏమో 0 వచ్చింది, తర్వాత సి వాల్యూ కూడా 0 వచ్చింది. ఓకే, సో బి వాల్యూ ఏమో కాన్స్టెంట్ వచ్చింది, డి వాల్యూ అయితే కాన్స్టెంట్ వచ్చింది. అంటే కింది టర్మ్ అలానే ఉంది, యాస్టీస్ కింది టర్మ్ అలానే ఉంది. దాన్ని రాసుకుంటే ఫస్ట్ టర్మ్ రాసుకుంటే -1/4a ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1/s² ప్లస్ 2as మైనస్ ప్లస్ 2a² ఇదొకటి ప్లస్ 1/4a ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1/s² ప్లస్ 2as s² మైనస్ ప్లస్ a² 2a². ఓకే, దీన్ని కంపల్సరీ దీన్ని మొత్తాన్ని మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా రాసుకోవాలి, దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా రాసుకోవాలి. దీన్ని నేను a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా రాస్తాను. a² ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b అంటే 1 ప్లస్ a² మైనస్ a² మైనస్ 2a ప్లస్ 2a². సో ఇది మొత్తం s ప్లస్ a హోల్ స్క్వేర్
ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్. సో దాని నుంచి ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది మొత్తం డైరెక్ట్ రాసుకోవాలి. ఇది అర్థమైంది కదా? 4 minus ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఒక టర్మ్ ప్లస్ 1/4a ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1/s ప్లస్ s మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఫార్ములా ఏంటి? 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1/a sin 80 అని రాస్తాం. బట్ మనకి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఎస్ ప్లస్ ఏ ఉంది కాబట్టి మనం ఈ పార్ట్ అని రాసుకుంటాం. ఇక్కడ మైనస్ 4a ఈ పవర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 80 ఈ పవర్ మైనస్ 80 1/a sin 80 ప్లస్ 1/4a. సో ఇక్కడ ఎస్ మైనస్ ఏ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ s e power 80 1/a sin 80. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అది కొద్దిగా లెంగ్తీ ఆన్సర్ అంతే ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో అంతే ఉందా? ఇంకా ఉంది, చేయొచ్చు. ఈ పవర్ 80 ప్లస్ ఈ పవర్ మైనస్ 80. ఇక్కడ నుంచి మనం sin 80 కామన్ తీసుకోవచ్చు. 1/a sin 80 కామన్ తీస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ పవర్ మైనస్ 80 ప్లస్ ఈ పవర్ 80 బై ఇక్కడ మనకు 4a ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ 2 రాసుకుంటున్నా, బయటికి 2a రాస్తున్నా. సో దీన్ని sin h 80 అని రాసుకోవచ్చు. సో 1/2a స్క్వేర్ sin 80 ఇంటూ sin h 80. సో ఇది ఫైనల్ ఆన్సర్. తర్వాత లాప్లేస్ ప్రాబ్లమ్ తర్వాత ఏముంటాయంటే ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ 2 హోల్ క్యూబ్ అని చెప్పేసి ఉంది. సో మనకు ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని స్క్వేర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. స్క్వేర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్చువల్గా దీన్ని లాప్లేస్ చేయాలి. యాక్చువల్గా మా పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి, డైరెక్ట్ చేసిండు b బై s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ c బై s మైనస్ 2 హోల్ క్యూబ్. సో దీని నుంచి డైరెక్ట్ రాసేసుకున్నాడు s స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి s మైనస్ 2 ఉంది. s మైనస్ 2 ఉందంటే మనకి ఇక్కడ a ఆఫ్ s మైనస్ 2 హోల్ స్క్వేర్ వస్తుంది ప్లస్ b. ఇక్కడ s మైనస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి s మైనస్ 2 వస్తుంది ప్లస్ c. సో s మైనస్ 2 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతే c వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి. s మైనస్ 2 ఈక్వల్స్ 0. సో అంటే s ఎక్కడ పడితే అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఓన్లీ మనకు c వాల్యూ మాత్రమే వస్తుంది. ఓన్లీ మనకి c వాల్యూ మాత్రమే వస్తుంది. s మైనస్ 2 0 ఎట్లా మనకి ఎట్లా తెలుస్తుంది? మనకి ఇక్కడ టర్మ్ ఉంది కదా, ఆ టర్మ్ని మనం 0 చేసుకోవాలి. అప్పుడే మనకు వేరే టర్మ్స్ వస్తాయి. ఓకే, వేరే టర్మ్స్ రావాలంటే ఏదో ఒక టర్మ్ని 0 చేసుకోవాలి. సో s ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలి.
ఎస్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో అంటే మనకు 2 స్క్వేర్ ఈక్వల్ టు సి, అంటే సి ఈక్వల్ టు 4. సి ఈక్వల్ టు 4 ఒకటి వచ్చేసి. సెకండ్ది మనం ఎస్ స్క్వేర్ కోషన్స్ని కంపేర్ చేస్తాం. ఎల్హెచ్ఎస్లో 1 ఉంది, సో మనకి ఇక్కడ ఏ అని చెప్పేసి వస్తుంది, అంతే అంతే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రమే స్క్వేర్ వస్తుంది, ఎస్ స్క్వేర్ ముందు ఏ ఉంది. సో ఈ ఈక్వల్ టు 1 అంటే 1 ఈక్వల్ టు ఈ. సో ఈ ప్లేస్లో 1 రావాలి. తర్వాత నెక్స్ట్ బి మనం ఏం చేస్తాం, బి వాల్యూ కావాలి కదా. సో బి వాల్యూ కోసం మనం ఎస్ టర్మ్స్ కంపేర్ చేస్తాం. ఎల్హెచ్ఎస్లో ఎస్ టర్మ్స్ లేదు. ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ 2 ఏ స్క్వేర్ మైనస్ 2ab. సో కాబట్టి మైనస్ 2a ప్లస్ బి. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ మనకు తెలుసు, ఏ వాల్యూ అంటే 1. సో మైనస్ 2 ప్లస్ బి అంటే బి ఈక్వల్ టు 2. బి ఈక్వల్ టు 2. ఇది ఒక నిమిషం, ఇది -2a ప్లస్ బి ఎందులోకి వెళ్ళి తీసుకున్నాం? 2 2 సో 4 అవుతుంది ఇక్కడ యాక్చువల్గా. 2 2 సో 4. ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ఓకే 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే అందులో ఎస్ వస్తుంది. ఓకేనా? సో అందులో నుంచి ఎస్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి బి ఈక్వల్ టు 4. ఏబిసి ఏబిసి 3 వాల్యూస్ ఉంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ 1 అంటే ఎస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి 4 వాల్యూ ఇంటూ 4 ఇంటూ ఎస్ మైనస్ 2. ప్లస్ 4. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇందులో రాసుకోవాలి కదా. సరే యాక్చువల్ ఇందులో రాసుకోవాలి, ఇందులో రాసుకోవాలి. అట్లయితే ఎస్ స్క్వేర్ బై ఎస్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ మనం ముందు ఇన్వర్స్ లాప్లేస్ అని రాయాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ వాల్యూ అంటే ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 బై ఎస్ మైనస్ 2 ప్లస్ 4 ఆఫ్ ఇన్వర్స్ లాప్లేస్ ఆఫ్ 1 by s minus 2 whole square plus c value 4 of inverse laplace of 1 by s minus 3 s minus 2 whole cube. బి వాల్యూ 4 అంటే 4 బయటికి తీసిల్లా. ఓకే రైట్ మళ్ళీ తర్వాత సి కూడా 4 అంటే 4 బయటికి వచ్చింది. ఓకే సో నేను ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ స్క్వేర్ వస్తే మనం టీ అని రాసుకుంటాం, క్యూబ్ వస్తే టీ స్క్వేర్ అని రాసుకుంటాం. ఇక్కడ మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫస్ట్ టర్మ్ ఏమో ఈ పవర్ 2t అవుతుంది ప్లస్ 4 ఇంటూ, సో ఇక్కడ ఎస్ మైనస్ 2 అని ఉంది కాబట్టి ఈ పవర్ 2t అవుతుంది. బట్ ఇక్కడ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి టీ అని రాసుకుంటాం ప్లస్ 4 ఇంటూ, సో ఇక్కడ కూడా ఎస్ మైనస్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఈ పవర్ 2t. ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇక్కడ టీ స్క్వేర్ అని రాసుకుంటాం. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ టర్మ్ ఎస్ ప్లస్ 3 బై ఎస్ స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 13. సో ఈ 13 మన కింద డినామినేటర్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి 2ab ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 13. సో ఇక్కడ నుంచి ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 13 నుంచి 4 తీసేస్తే సమ్ 9. ఓకే, సో అంటే ఇది ఇక్కడ రాసేసుకుంటే ఎస్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. సో కింద దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎస్ ప్లస్ 3 బై ఎస్ మైనస్ ఎస్ ప్లస్ 2
హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీన్ని మనం స్ప్లిట్ చేస్తే ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 2 టర్మ్స్ వచ్చినాయి. 2 టర్మ్స్ వచ్చినాయి. ప్లస్ ఓకే. దీనికి ఏ ప్లస్ బి ప్లస్ సి చేసుకోవస్తా. ఏ ప్లస్ బి ప్లస్ సి లేదు లేదు, ఇది డైరెక్టే. ఇక్కడ మనకు పైన ఎస్ ఉంది. ఎస్ ప్లేస్లో మనం ప్లస్ ఆర్ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో ఇక్కడ మనకు సో ఇక్కడ పైన ఎస్ ఉంది, కింద మనకి ఏముంది ప్లస్ 2 అని చెప్పేసి ఉంది. కాబట్టి ఎస్ ప్లస్ 2 మైనస్ 2 అని రాసుకుందాం. రాసేసి ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చు ఈ టర్మ్. తర్వాత పక్క టర్మ్ యాసిడ్స్ అలానే ఉంటుంది. 3 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇది మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 3. అంటే ఇక్కడ మనకి కింద డినామినేటర్స్ రెండింటికి సేమ్ కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నాను. -2 ప్లస్ 3 అంటే -1 అవుతుంది. -1 ఆఫ్ ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అంతే కదా. ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -1 ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే మనం కాస్ అని రాసుకుంటాం. కాస్ ఏటి. సో ఈ ఫస్ట్ టర్మ్కి అదే రాసుకుంటాం. కాస్ ఏటి అంటే మనకు ఇక్కడ ఏ వాల్యూ అంటే 3 వచ్చింది, 3t. బట్ మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఎస్ ప్లస్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2t అని రాసుకుంటాం. ఇది బ్రో ఇక్కడ 3ది 1 3 అది 1 ఇక్కడ ఇద్దాం. అది కాదు, రైట్ లో ఇది 3t. అది కాదు, దీని పక్క అది 1 బై ఎస్ 3 బై ఎస్ ప్లస్ 2 స్క్వేర్ బై 3 స్క్వేర్. 3 స్క్వేర్ 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 3 ఎక్కడ పోయింది? 3 మన 3 టర్మ్ సబ్స్ట్రాక్ట్ అయింది అది. ఇదా ఇక్కడ నేను ఏం చేసిన -2 ప్లస్ 3. ఓహో అట్లా తీసుకోండి. -2 ప్లస్ 3 అంటే +1 అవుతుంది. అదే +1 కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మనకు 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తే మనం 1 బై ఏ సైన్ 80 అని రాస్తాం. సో ఇక్కడ మనం అదే రాస్తాం. 1 బై 3 సైన్ 3t. బట్ ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పవర్ -2t అని రాస్తాం. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ పవర్ -2t అని చెప్పేసి రాస్తాం. ఓకే, ఇక్కడ మనకు ఎస్ ప్లస్ 3 ప్లస్ 2 -2 ఈ పవర్ మనకి ఇక్కడ ఏమొచ్చింది. యాక్చువల్లీ ఇది మైనస్ నానా, ఇది ఏ స్క్వేర్ -2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ -b హోల్ స్క్వేర్. ప్రాసెస్ అంతా అంటే మైనస్ సైన్ వస్తుంది, మొత్తం అన్నిటికీ మైనస్లు వస్తుంది. s - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 9. ఇక్కడ ప్రతి దగ్గర ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అని రాసుకోవాలి. కింద డౌన్లో ప్రతి దగ్గర ప్లస్ వచ్చే దగ్గర మైనస్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ 1 బై ఏ పవర్ 2t sin 3t. బట్ వాట్ అబౌట్ 5? ఇక్కడ నుంచి 5, ఇక్కడ నుంచి ఇంతే. ఇదే ఫైనల్ ఆన్సర్. అంటే అక్కడ ప్లస్సా మైనసా? ఇక్కడ మనం మైనస్ పెట్టాలన్నారు కదా.
ఎస్ మైనస్ 2 ఎస్ మైనస్ అన్నిట్లో ఇక్కడ మనకి ఇక్కడ ప్లస్ అన్ని పెట్టి అన్ని చేంజ్ అవుతాయి, అన్ని చేంజ్ అవుతాయి. ఇక్కడ +2 దగ్గర -2 మైనస్ రాసుకుంటే ఇక్కడ -2 దగ్గర +2 అవుతుంది, ఇక్కడ కూడా +2 అవుతుంది. ఓకే సో అవన్నీ మనం మాడిఫై చేయాలి మొత్తం. సో ఓకే +2 +3 అంటే సో అప్పుడు వస్తుంది ఆన్సర్, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఓకే, ఇక్కడ మొత్తం మాడిఫికేషన్ చేసుకుంటే లోపల -2 ఉంటే బయట +2 అవుతుంది, 2 + 3 5 అవుతుంది. అప్పుడు ఓకే నేను క్వశ్చన్ కరెక్ట్ చేయలేదు, క్వశ్చన్ నేను పంపిస్తాను సేమ్ ఇదే మెథడ్లో. ఇది సపోజ్ ఇది ప్లస్ అనుకోండి అయిపోతుంది, ఒక ప్లస్ అనుకుంటే మొత్తం ఆన్సర్ అంతా రైట్ అయిపోతుంది. ఓకే ఓకే ప్లస్ అనుకుంటే ఇది ఆన్సర్ అంతా అయిపోతుంది, క్వశ్చన్లో ప్లస్ పెట్టుకుంటే అయిపోతుంది. నేను ఈవినింగ్ నైట్ తీసుకున్నా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే. తీసుకోండి 10 9 10. అది నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తాను ఇక్కడ. సరే అది వీడియో రికార్డ్ అయింది కదా, వీడియోను పీపీటీ డాక్యుమెంట్స్. ఇదైతే మీకు పంపిస్తాను. అది మీరు లెఫ్ట్ కండి. ఓకే లీవ్ అవుతుంది.